ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. అలాగనే వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? అందరము కలిసి దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 18వ వచనం: కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ప్రియులారా, ఈవేళ ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము కరుణించు దేవుడు. మన దేవుడు కరుణా కనికరములు కలిగిన దేవుడు అని దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మన దేవుడు కోపించువాడు కాదు, ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము
మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన మనలను కరుణించాలని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో 51వ సంకీర్తన 1వ వచనములో చూస్తే, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరింపుము. ఆయన మనలను కనికరింపవలనని మన కొరకు ఎదురు చూస్తున్నాడు, మన కొరకు నిలవబడి చూస్తూ ఉన్నాడు. మరి మన బాధ్యత ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని మనం ప్రార్థన చేయాలి. ప్రాధేయపడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఆయన కరుణించాలి, ఆయన యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి ఆయన మన కొరకు వేచి ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన సమయము సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో 2వ 30వ అధ్యాయం 3వ వచనములో, నీ దేవుడైనటువంటి యెహోవా చెరలో నుండి మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైనటువంటి యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. చెదరగొట్టినటువంటి దేవుడు చెదరగొట్టబడిన జనాంగము నుండి ఆయనట మరలా ఏం చేస్తాడంటే మిమ్మలను ఆయన సమకూర్చగలిగిన దేవుడు, మిమ్మలను కరుణిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మనకు ఒక సమయాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 6వ వచనములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆయన బ్లెస్సింగ్స్ అనేవి కండిషనల్ బ్లెస్సింగ్స్ అని చాలాసార్లు చెప్పుకుంటాం. వాటిలో భాగంగా ప్రభు అంటాడు, నేను 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. ఎవరిని? కండిషన్ చెబుతూ ఉన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రియులైనటువంటి విశ్వాసులారా, ఆయన కరుణ కనికరాలకి పాత్రులము కావాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. 1000 తరముల వరకు కూడా ఆయన కరుణించు దేవుడు అని దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. 25వ సంకీర్తన 16వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అమ్మేలో నేను ఒంటరిగా ఉన్నాను. అవునండి, అనేకమైన పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటాం ఇటువంటి వాక్యాలు. మానవుడు ఏ విధంగా చూసినా, ఎలాగో చూసినా ఒంటరి అనే మాట మర్చిపోకూడదు. కానీ ప్రభువుని వేడుకుంటూ ఉన్నప్పుడు ఒంటరి కాదు, ప్రభు మనతో ఉంటాడు. మన ప్రభు మనలను కరుణించు దేవుడిగా ఉంటూ ఉన్నాడు, మనలను ప్రేమించు దేవుడిగా ఉంటున్నాడు, మనలను కనికరించు దేవుడిగా ఉంటున్నాడు. మనము ఆయనను విడిచిపెట్టిన ఆయన మనలను విడువని దేవుడు. అందుకని నీకు నేను తోడయ్యున్నాను అంటున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలం నీతో ఉంటాను అని సెలవిస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు శ్రమలలో ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా, ఆయన గొప్ప వాగ్దానం, నిన్ను కాపాడేవాడు కునుకడు,
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడు. కాబట్టి ఆయన ఎటువంటి దేవుడు అంటే నిన్ను నన్ను కరుణించే దేవుడు. అలాగునే దేవుని యొక్క వాక్యములో 25వ సంకీర్తన 16వ వచనంలో, నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించు. మనము ఏకాకులమే, ఒంటరి వాళ్ళమే అయినప్పటికీ కూడా మనం ప్రార్థించినప్పుడు మన ప్రభు మన వెంట ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు ప్రియులారా. అందుకనే నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. ఎన్నో పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి శ్రమలలో పడిపోతున్నప్పటికీ మరలా తిరిగి దేవుడు వారి వైపుకు తిరిగి వారిని కరుణించి విడిపించినటువంటి దేవుడు ప్రియులారా. 56వ సంకీర్తన 1వ వచనములో, దేవా నన్ను కరుణింపుము. ఎందుకు కరుణించాలి అని ప్రార్థన చేస్తున్నాడంటే, మనుష్యులు నన్ను మృంగవలెనని చూస్తూ ఉంటూ ఉన్నారు. మనుష్యులు ఈవేళ నీతో ఉంటారు, నీ వెంట ఉంటారు, రేపు ప్రొద్దుట నీకు ఎదురు తిరుగుతారు. దైవవాక్యం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. 103వ సంకీర్తన 4వ వచనములో, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా దయచేయుచున్నాడట. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి కిరీటాలు కాదు, ఆత్మీయ సంబంధమైన కిరీటాలు, కరుణ, కటాక్షము, అవి దేవుని స్వాభావిక సిద్ధమైనటువంటి గొప్ప ఇవి లేక గొప్ప వరాలు అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. 119వ కీర్తన 58వ వచనములో, నీవిచ్చిన మాట చెప్పున నన్ను కరుణించు. నీవు వాగ్దానం చేసావు, నేను ఒంటరిగా ఉన్నాను, శత్రుల మధ్య ఉన్నాను, పోరాడుతూ ఉన్నాను, నిస్సహాయకుడిగా ఉన్నాను, కాబట్టి నీవు నన్ను కరుణించు. మత్తయి సువార్త 15:22వ వచనములో కనాను స్త్రీ వచ్చి అంటూ ఉన్నది, ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నా బిడ్డ చావనయ్యున్నది, బ్రతికించు. బ్రతిమలాడుతూ ఉంటుండగా కొంత సంభాషణ జరిగిన తర్వాత తనకు స్వస్థత లభించినట్లుగా చూస్తున్నాం. ముగింపుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, అయినను దేవుడు కరుణా సంపన్నుడు. ఒకవేళ ఇన్ని తెలిసినా, దేవుడు ఇన్ని మాట్లాడుతున్నా, ఇన్ని విధాలుగా నేను కరుణించినా, ఇన్ని విధాలుగా నేను విడిపించినా, దేవుడు నువ్వు విడిచిపెట్టినప్పటికీ కూడా దైవవాక్యం అంటుంది ఆయన కరుణా సంపన్నుడు. నీవు అప్పుడే ఆయన విడిచి వెళ్ళిపోయినా మళ్ళా తిరిగి వచ్చినా చేర్చుకుంటాడు, మరలా నువ్వు బ్రతిమలాడితే కరిగిపోతాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. మన యొక్క దేవుడు కరుణించు దేవుడు. ఆయన చెంతకు వద్దాం, ఆయన సన్నిధికి చేరుకుందాం, ఆయన సన్నిధిలో వేడుకుందాం, ఆయన కరుణకు పాత్రలుగా ఉందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నువ్వు కరుణామయుడు, కరుణించు దేవుడుగా ఉన్నావు. నీ ఆజ్ఞలు గైకుంటే 1000 తరముల వరకు దీవిస్తానని సెలవిచ్చావు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. ఇదిగో తండ్రి నైనా మరి రీఓపెనింగ్ డేస్లో తండ్రి ప్రవేశించినటువంటి విద్యార్థుల కొరకు, వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తారు, వారి ఇంటర్వ్యూస్ కొరకు ప్రార్థిస్తారు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తారు, యవనస్తుల వివాహాల కొరకు ప్రార్థిస్తారు, చల్లటి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం, సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దయచే,
మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.